ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి శాఖలు కూడా చాలా కీలకమైనటువంటి శాఖలే. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కి ఆ బాధ్యతను అప్పగించడంతో పాటుగా గ్రామీణ అభివృద్ధి ముందుగా పవన్ కళ్యాణ్ గతంలో చాలాసార్లు చెప్పారు, గ్రామాలను అభివృద్ధి చేయాలి, గ్రామాలను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా గతంలో పదే పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో భాగంగానే తనకి ఇష్టమైనటువంటి శాఖను పవన్ కళ్యాణ్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధితో పాటుగా రూరల్ వాటర్ సప్లై, అంటే ఈ రూరల్ వాటర్ సప్లై అనేది టీడీపీ ప్రకటించినటువంటి సూపర్ 6 హామీల్లో ఒకటి. ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయిని ఉచితంగా మంచినీటి కుళాయి అందజేస్తామని చెప్పారు, ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు. సో ఆ శాఖ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిధిలోకి వస్తుంది. దీంతో పాటుగా కీలకమైనటువంటి అటవీ పర్యావరణ శాఖ కూడా పవన్ కళ్యాణ్కి అప్పగించారు. సో దీంట్లో భాగంగా మొత్తంగా టీడీపీని మినహాయించి పవన్ కళ్యాణ్ జనసేన నుంచి ఉన్నటువంటి ముగ్గురికి కూడా 3 కీలకమైనటువంటి శాఖలు అప్పగించారు. అలాగే బీజేపీ నుంచి ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ కూడా ప్రధానమైనటువంటి శాఖని అప్పగించారు. సో మిత్రపక్షాలకు ప్రధానమైనటువంటి కీలకమైన శాఖలు అప్పగిస్తేనే మిగిలినటువంటి శాఖలన్నింటినీ కూడా ఎవరెవరికి సీనియారిటీ ప్రాతిపదికన ఎవరెవరికి దేంట్లో అనుభవం ఉందో దాని ప్రాతిపదికన ఈ శాఖలు కేటాయింపు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే